25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం చేస్తున్నామండి. ఎటువంటి ఇప్పుడు 3000 ఇస్తున్నాం అంటారు. గతంలో ఏమీ ఇవ్వలేదు. ఆ 3000 కూడా మాకు సరిగ్గా పడట్లేదు. నెలలు మాకు పోయిన డిసెంబరు 2024 డిసెంబర్ నుంచి 9th 10th బిల్లులు ఇంతవరకు పడలేదు. 9th 10th బిల్లులు కూడా గుడ్లు బిల్లు పడలేదు. వారానికి 3 సార్లు గుడ్లు పెట్టాలి. ప్రతిరోజు జావ చేయాలి. అట్లాంటి వెట్టి షాకిరి చేపిస్తున్నారు. పిల్లలకి సరైన బిల్లు ఇస్తే, సరైన పైసలు డబ్బులు సరిపడా ఇస్తే మంచిగా పెట్టి మంచిగా పోషించగలుగుతాము. చిన్న స్కూల్ వాళ్ళకి 1 నుంచి 5 వరకు 6 రూపాయలు ఇస్తారు. అన్ని రకాల కూరగాయలు అన్ని తీరుగా పెట్టమంటారు. 8th నుంచి 6th నుంచి 10th వరకు 9 రూపాయలు 75 పైసలు ఇస్తారు. వాళ్ళకట్టనే నాణ్యమైన కూరగాయలు తేవాలి, నాణ్యమైన భోజనం పెట్టాలి, మంచి వేడి ఉండాలి, వేడి పెట్టాలి. అదొకటి కాక మధ్యలో రాగి జావ ఒకటి తీసుకొచ్చి, రాగి జావ ఒకరోజు తప్పించి ఒకరోజు రాగి జావ, దానివల్ల మాకు కట్టెలకు కానీ గ్యాస్ కానీ ఎటువంటి మాకు బిల్లులు ఇవ్వడం లేదు. అది ఒక వెట్టి షాకీరు. సార్లకు మాకు మధ్యలో సార్లు మాకు మీ సార్లకు సార్లు మేము గొడవడం తప్ప రెండోది ఏం జరుగుతలేదు. సరిగ్గా బిల్లులు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి మాకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించవలసింది. జైల్లో ఉన్న ఒక ఖైదీకి నాణ్యమైన భోజనం పెట్టగలుగుతున్నారు. ముందు తరాల భవిష్యత్తులో ఎదిగే పిల్లలకు మాత్రము 6 రూపాయలు ఇచ్చి 9 రూపాయలు ఇచ్చి నాణ్యమైన భోజనం పెట్టాలని మాకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి నాణ్యమైన భోజనానికి సరిపడా బిల్లు ఒక పిల్లవానికి 15 రూపాయల చొప్పున బిల్లు చెల్లిస్తే మేము నాణ్యమైన భోజనము పెట్టగలుగుతాము. ఇట్లాంటి 9 రూపాయలకు 6 రూపాయలకు పెట్టాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. సార్లేమో ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని వాళ్ళు మాకు వెళ్ళట్లేదు, మాకు బిల్లులు పడట్లేదు. మేము మా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది తప్ప ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఒకరోజు కూడా మధ్యాహ్న భోజనము కార్మికులు అంటే అసలు చిన్న చూపు. మేము పెట్టండి ప్రతిరోజు మా ఇంట్లో వండకపోయినా మేము బల్లె పోయి పెట్టండి పిల్లలకు పెట్టండి మేము నడవట్లేదు. అయినా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఇవాళ విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించలేదు. విద్యాశాఖ మంత్రి గుర్తించారు. రేవంత్ రెడ్డి గారు కూడా విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారు అయి ఉండి ఇవాళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఇంత ఇబ్బంది జరుగుతుందంటే మాకు చాలా బాధ కలుగుతుంది. దయచేసి మమ్మల్ని ఒక సభ్యురాలుగా ఒక గౌరవ వేతనం చెల్లించి మమ్మల్ని సమాజంలో గుర్తించవలసిందిగా కోరుచున్నాము. మధ్యాహ్న భోజనం వల్ల అనగదొక్కొద్దు, కొంచెం మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నా పేరు అండాలు, చర్లపల్లి, నల్గొండ జిల్లా. మేము గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం. అప్పుడు పావులా అని అది సంఘాలను తీసుకొచ్చి పెట్టి సంఘాలతోని ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మేము ఏగుతూనే వస్తున్నాం. కానీ ఇంతవరకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. మరి మధ్యాహ్నం అది అంగన్వాడీలకు ఎట్లయితే ఇస్తారో అన్ని మెనూ ప్రకారం అన్నీ ఇచ్చి మమ్మల్ని మరి ఆ 10,000 జీతం గవర్నమెంట్ అప్పుడు ప్రకటించిండు అది ముఖ్యమంత్రి గారు. మరి ఆ 10,000 రూపాయలు మాకు ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. మమ్మల్ని అయితే ఇంతవరకు గుర్తించట్లేదు. 23 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసు అప్పుడు వస్తే ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. కండ్లు పోయి ఇంత చేస్తున్నప్పటికీ ఆ పైనుంచి అధికారులేమో మాకు అది పెట్టి ఇది పెట్టి ఇచ్చేదేమో కొంచెం ఘోరంతా, వాళ్ళు చెప్పేదేమో కొండంత. దీని మీద ఎంతమంది ఎంక్వైరీలు అంటే హెడ్ మాస్టర్ ఎంక్వైరీ, మరి పైనుంచి వచ్చే అధికారులు ఎంక్వైరీలే, ఊళ్ళ నుంచి వచ్చే పిల్లల తల్లిదండ్రులు చిన్న పిల్లలు కూడా మాకు ఇది పెట్టలేదు, ఇలా ఎగ్గు పెట్టలేదుగా, ఎందుకు పెట్టలేదు అని క్వశ్చన్లు వేస్తారు. ఎన్ని క్వశ్చన్లతో ఎన్ని భరించుకుంటూ వస్తున్నాం. కానీ గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఇంతవరకు గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. నా పేరు అలివేలు, చెర్లపల్లి హై స్కూల్లో వంట చేస్తాను. మాకు 7 నెలల నుంచి 9-10 గుడ్ల బిల్లు రావట్లేదు. మేము ఎట్లా వండి పెట్టాలి? మాకు వంట షెడ్డు లేదు. మాకు వేతన 10,000 ఇస్తే చాలు. అంగన్వాడికి ఎట్లా గుడ్లు అన్నీ సరఫరా చేస్తారో మాకు కూడా అట్లా సరఫరా చేస్తే మేము వండి పెట్టగలుగుతాం. మేము ఎంతగానో తెచ్చి అప్పులు చేసి పెట్టాం. 7 నెలల నుంచి మాకు బిల్లులు వస్తలేవు. పండగ పూట కూడా మాకు బిల్లులు రాకుండా వంట చేసి పెట్టినాం. అట్లా కూడా మేము ఇబ్బంది పడకుండా చేసి పెట్టినాం. మాకు 10,000 వేతనం ఇస్తే మేము వండి పెడతాం, ఏ ఇబ్బంది లేకుండా. కేశరాజపల్లి వెంకటమ్మని. మాకు వంట బిల్లులు రాక 4 నెలలు 5 నెలలు అవుతుంది. మేము ఎదురు పెట్టుబడి పెట్టి చేయలేకపోతున్నాం. వారానికి 3 సార్లు ఖచ్చితంగా సార్లు గుడ్లు పెట్టమని అంటున్నారు. మాకు ఈ పెట్టుబడికి ఇబ్బంది అవుతున్నది. అంగన్వాడీలకు ఎట్లా సప్లై చేస్తుర్రో ఎట్లా ఇస్తుర్రో వాళ్ళ వతిక మాకు కూడా జీతాలు ఇచ్చి మాకు కూడా అట్లనే పెట్టంటే మేము రోజు పెట్టమన్నా పెడతాం సార్ గుడ్లు. ఒక వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా పెట్టిస్తున్నారు మాతోటి. ఇప్పుడు మేము దసరాకి ఏం పెట్టి చేసుకోవాలి పండగ?
మేము పండుగకు పిల్లలు మేము పస్తుకున్న బట్టలు కూడా తెచ్చుకోకుండా ఊకున్నాం, వస్తాయని ఎదురుపడి పెట్టి మేము ఊకుంటున్నాం సార్. ఊది మా కళ్ళు పాడైపోతుంది. వంట గదులు లేవు, ఏ ఒక పొగకు మాకు గ్యాస్ ఇస్తామన్నారు, అది లేదు, ఏది లేదు. వండు పెట్టి వంతున్నాం పోతున్నాం పెడుతున్నాం సార్. ఊది మా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, కళ్ళు పోతున్నాయి. నాకైతే వచ్చే సంవత్సరం ఉందామా ఊడవిక్కుందాం అన్నట్టే ఉండదు సార్. ఎట్లా బతకాలి, ఏం చేయాలని కళ్ళు మొత్తం మస్కలు కొడుతున్నాయి ఈ సంవత్సరం అయితే. ఊది అంగన్వాడికి రీతిగా పంపించారో అట్లా ఇచ్చి సప్లై చేసి మాకు కూడా జీతాలు ఇస్తారంటే మేము సార్లు ఒతికినా మేము కూడా 9 గంటలకు వచ్చి ఇక్కడనే సాయంత్రం దాకా ఉండమన్నా ఉంటాం. మాకు నెలకు జీతాలు ఇచ్చి మీరు చేయరమ్మంటే చేస్తాం సార్. నా పేరు దెబోరా సార్. నేను వంట చేస్తున్నా. మరి మాకు చాలా పెట్టుబడులకు ఇబ్బంది అవుతుంది. మరి ప్రతి నెల మాకు బిల్లులు కూడా సక్రమంగా రావు. మరి పెట్టుబడులకు ఎక్కడి నుంచి తేవాలి సార్? అసలే మధ్యతరగతి ఫ్యామిలీలు మాయి. మరి మాకు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎట్లా సప్లై చేస్తారో గుడ్లు మాకు ఆ రీతిగా సప్లై చేస్తే చాలా బాగుంటుంది. మరి ప్రతి వారానికి 3 సార్లు అంటే తేవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్. గుడ్డుకి ఏమో గవర్నమెంట్ 5 రూపాయల చొప్పున కట్టిస్తుంటే మాకు 7 రూపాయల లెక్క అట్లా మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఇట్లా ఈ రీతిగా ఉంటే రేట్లు కూడా ఇట్లా ఉంటున్నాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. మరి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మంచి ఆలోచన చేసి మాకు ఒక లెక్కతో ఇస్తే కూడా మేము బాగుపడతాం సార్. మేము పెట్టుబడులు పెట్టలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే మరి అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎట్లా ఇస్తున్నారో అదే ప్రకారంగా మాకు సప్లై చేస్తే మేము సంతోషంగా వంట చేయగలుగుతాము. అట్లనే మరి కట్టెల పొయ్యితో మేము చేయలేకపోతున్నాం సార్. ఊది కళ్ళు పోతున్నాయి. మరి గిన్నెలు కూడా మాకు శుభ్రంగా లేవు అని అంటారు. మరి కొత్త గిన్నెలు కూడా మాకు సప్లై చేయాలని అంటున్నాం మేము. మరి చేయండి, చాలా వరకు చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. రాగి జావ కూడా ఏం లేదు, అది కూడా ఉచితంగా చేసి పెడుతున్నాం మేము. ఇంకా ముందు ఇంకేమేమి అంటుందో మరి గవర్నమెంట్ దానికి తగినట్టుగా ఆలోచన చేసి మాకు ప్రతి నెలకు వచ్చేటట్టు చేసి మరి మాకు సకాలంగా మాకు దయచేయాలని బిల్లులు మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు అలీ అనురాధ. పానగళ్ళు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్నాం మేము. మరి మాకు మెనూ ప్రకారంగా పెట్టమని అంటున్నారు. సార్లది పోరు ఎక్కువైపోతున్నది. ఇచ్చేదేమో డబ్బులేమో 2 గుడ్లకి ఇస్తున్నారు, 3 గుడ్లు పెట్టమని టార్చర్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు 5 నెలల నుంచి బిల్లులు రావట్లేవు. మెను ప్రకారం మాత్రం కంపల్సరిగా పాటించమంటున్నారు. మరి మేము అప్పులు తెచ్చి అప్రపాలయ్యి రోడ్ల మీద తిరిగే రోజు వచ్చింది. మహబూబాద్లో కూడా ఇట్లా పప్పు కుక్కర్ వేలి చనిపోయింది. మరి ఆమెకు కూడా మాకు ఏది ఇన్సూరెన్స్ అనేది లేదు. కాటన్ దుస్తువులు ఇస్తాన్నారు, అది లేదు. మెను ప్రకారం అది పార్టీలకు వచ్చే ముందు 10,000 చేస్తానన్నారు, ఏది లేదు మాకు. మరి సహాయం చేయండి. ప్రభుత్వానికి మేము కనపడటం లేదా మధ్యాహ్న భోజనంలో. అంగన్వాడికి అయితే ఎట్లా గుడ్లు ఇస్తున్నారో మాకు కూడా అట్లా ఇస్తే కొద్దిగా మాకు బాగుంటుంది కదా, అప్పుల పాలు కాకుండా. ఇది మేము ప్రభుత్వానికి తెలియజేయండి అన్నది. నా పేరు డి పుష్పలత. మేము హై స్కూల్లో వంట చేస్తాము. మాకు 6 నెలల నుంచి బిల్లులు వస్తలేవు. కూరగాయల బిల్లులేమో ఆకాశం అంటుతున్నాయి. టీచర్లు ఏమో 3 సార్లు గుడ్లు పెట్టమంటుర్రు. టీచర్లు మెనూ ప్రకారం పెట్టమంటుర్రు. మేమేమో అప్పు తెచ్చి పెట్టవలసి వస్తుంది. మాకు డ్రెస్ కోడ్ లేదు. రేవంత్ రెడ్డి సారు మాకు 10,000 ఇస్తానని హామీ ఇచ్చిండు, అవి ఇస్తలేడు. మేము ఎట్లా పెట్టాలి, ఎట్లా అర్థం కావట్లేదు మాకు. సార్ దయచేసి అంగన్వాడికి ఎట్లా ఇస్తారో గుడ్లు మాకు కూడా అట్నే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వంట చేసే ఇందిరా. నేను హై స్కూల్లో వంట చేసేటాను. మాకు 6 నెలల నుంచి మాకు బిల్లులు వస్తలేవి. రాగి జావ చేయమంటారు, మెనూ ప్రకారం పెట్టమంటారు, 3 గుడ్లు పెట్టమంటారు. ఒక 2 గుడ్లకే డబ్బులు ఇస్తున్నాడు. 10,000 ఇస్తానని రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. 10,000 లేవు, 3,000 కూడా ఇస్తలేడు చక్కగా. వంట షెడ్డు నిర్మాణం చేస్తాడన్నాడు, వంట షెడ్డు లేదు. కూరగాయలేమో మస్తు రేటు ఉన్నాయి. మెనూ ప్రకారం టీచర్లు పెట్టమని మాకు టెన్షన్ పెడుతుర్రు. మీరు దయచేసి కాటన్ దుస్తులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మొన్న మహబూబ్ నగర్లో ఒక ఆమె పప్పు వేలి చనిపోతే ఆమెకు ఏమీ లేదు. ఆ కుటుంబం వాళ్ళు అనాథలు అయినారు సార్. వంట షెడ్డు నిర్మాణిస్తలేరు సార్. వంట చేసడానికి మాకు చాలా ఇబ్బంది ఉంది. వంట చేసేటప్పుడు కళ్ళు ఖరాబ్ అయ్యి లంప్స్ అనేది మాకు ఖరాబ్ అవుతున్నాయి. మీరు వంట గ్యాసులు ఇస్తామన్నారు, ఇస్తలేరు. మేము బోయవాడ స్కూల్లో వంట చేస్తాం. యూపీఎస్ బోయవాడ. ఇళ్ళ ముగ్గురం చేస్తున్నాం. మాకు బిల్లులు సరిగా రావట్లేవు. మేము అప్పుల పాలవుతున్నాం చాలా వరకు. ఓలవన్న ఒకళ్ళ వేరే పనికి పోతే ఇలా మిగతా వాళ్ళు 2 ఉండి చేసుకోవాల్సి వస్తుంది.
దయచేసి మాకు రాగి మళ్ళీ దానికి తోడు ఈ రాగి జావ ఒకటి మొదలైంది మాకు. ఆయన పావులు ఇస్తున్నట్టుండే ఆ పావులకు నాకు కట్టెలకు చాలే ఆయన ఇచ్చే పావుల 25 పైసలు ఇస్తూ ఒక మనిషికి 25 పైసలు అంటుండే మాకు కట్టెలకు చాలే. దయచేసి ప్రభుత్వం మా మీద దయచేసి మాకు బిల్లులు నెలకు సక్రంగా రావాలని కోరుకుంటున్నాం. గుడ్లు అదనంగా గుడ్లు పెడుతున్నాం. అంగన్వాడీ స్కూళ్ళల్లో గుడ్లు ఇచ్చిన సప్లై చేసినట్టు మాకు కూడా సప్లై చేస్తే రాగి జావ కాక ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము గుడ్లు కూడా అట్టనే రోజు వండి పెట్టమన్నా వండి పెడతాం మేము. మాకు గవర్నమెంట్ అప్పుడు ఎలక్షన్ల ముందు 10,000 జీతం ఇస్తాం, ఇబ్బంది పడొద్దు అది అని అన్నాడు. ఆ 10,000 కాదు కదా, ఇచ్చే 2,000 కూడా సరిగా ఇస్తలేడు. ఇంకోటి ఏమవుతుందంటే ఈ పని చేసి మళ్ళీ మేము వేరే బయటికి పోయి పని చేసుకోలేకపోతున్నాం. 9 గంటలకు వస్తే ఇడి నుంచి మేము పోయే వరకు 2 అవుతుంది, తోముకొని పోయే వరకు. ఒక్కోసారి ఎక్కువనే 2:30 అట్లా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మా మీద దయచేసి కొంచెం మమ్మల్ని గుర్తించమని కోరుకుంటున్నాం. మేము పోయే వాళ్ళ వంట చేస్తున్నాము, మాకు ఎటు వెళ్తలేదు, అప్పులు తీసుకుంటున్నాము, అప్పులు వాళ్ళు అడుగుతుండ్రు, మేమేం చేయాలి మరి. గుడ్లు పెట్టమంటుండ్రు, సాంబారు ప్రతి ఒక్క వస్తువులు పెట్టమంటుండ్రు, ఆలుగడ్డ బిర్యానీ వండమంటుండ్రు, గుడ్లు పెట్టమంటుండ్రు, రాగు జావ చేయిస్తుండ్రు. మరి మేము ఎట్లా చేయాలి, ఏం దీన్ని చేయాలి. మా గాంధీ పార్క్ స్కూలు యూపీఎస్ గాంధీ పార్క్. మాకు బిల్లులు ఇంతవరకు 4 నెలల నుంచి రావట్లేదు. మా ఎగ్ బిల్స్ కూడా రాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టుబడి పెట్టి పెట్టలేక చాలా యాస్ట్ వస్తుంది. ఇంకా అందరికీ కొత్త వాళ్ళకు గిన్నెలు ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అవి కూడా ఇంతవరకు రాలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లైనా ఎలాగైనా చేసి గవర్నమెంట్ను మాకు ప్రభుత్వం ద్వారా మాకు జీతాలు వచ్చేటట్టు, ఎగ్ బిల్స్ వచ్చేటట్టు, పెట్టిన పెట్టుబడి వచ్చేటట్టు ఇవ్వాలని కోరుతున్నాము. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇంతే ఇబ్బంది ఉంది. మా స్కూల్కి ఒక్కటే కాదు, ప్రతి స్కూళ్ళల్లో గిన్నెలు రాలేదు. మాకంటూ ఒకటి గుర్తింపు లేదు. గుర్తింపు కార్డు ఇచ్చేటట్టు చేయాలి ప్రభుత్వము. గత 23 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం వంట చేస్తున్నామండి. నల్గొండ జిల్లా అధ్యక్షురాలిని సుకన్యని. మరి మాకు ఎలాంటి భద్రత లేదు, ఏం లేదు. మేము చచ్చిపోయిన శవాలను ఇళ్ళలో పెట్టుకొని కూడా వచ్చి వండే పరిస్థితి మాది ఉంది. మరి ఎలాంటిది చర్య తీసుకుంటలేరు. గవర్నమెంట్ది అన్నప్పుడు గవర్నమెంట్ తీరుగా ఉండాలి, కానీ ఒక్కొక్కరు 20 మంది టీచర్లు ఉంటే 20 మంది చెప్పినట్టు చేయాలి. గతంలో కోపన్ మీద బియ్యం ఇచ్చిండ్రు, కోపన్ మీద తెచ్చి వండమన్నారు. ఇప్పుడేమో రిఫైండ్ ఆయిల్ అంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటారు, నాణ్యత ఉప్పు కావాలంటారు. మరి అన్నీ ఆడంగా తెచ్చి పెట్టాలి, ఎవరిని ముంచి పెట్టాలి. మరి మమ్మల్ని పట్టించుకుంది మరి ప్రభుత్వం ఎందుకు? మరి మేము ఆ రోజు ఏమన్నాడు, నేను ఎక్కంగానే మీకు జీతాలు పెంచుతా అన్నాడు. జీతం లేదు, పాడలేదు, ఏం లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి అడక తింటున్నాం. మరి చిప్పలన్నా ఇస్తేనన్నా గవర్నమెంట్ అని చిప్పల మీద పేర్లు కొట్టిస్తేనన్నా ఇల్లు తిరిగన్నా అడుకొచ్చి పెడుతుంది. ఆ గతి కూడా మాకు లేదు. మరి ఏం చేయాలి? మా మొగలు ఇంట్లోకి వెళ్ళురే, మీరు బడి పెట్టకుంటామా, ఇంట్లోకి వెళ్ళురే అంటే ఇంకొక కాడ అయితే 23 సంవత్సరాల నుంచి మాకు గౌరవ వేతనము ఎంత జీతం ఇచ్చేది. మరి ఆ జీతాన్ని బట్టి అయినా మాకు ఆలోచిస్తుండ్రా. మరి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఇప్పుడు 30,000 జీతం అర్హత మాది. ఊకి తూడిచినా కూడా మాకు అన్ని రూపాయలు వస్తాయి. మరి మీరు ఏం లేదు, పైన స్టాఫ్ బిల్లు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మరి మేము చేసేది ఏంది? మరి 3 నెలల నుంచి 4 నెలల నుంచి 6 నెలల నుంచి బిల్లులు అట్లా ఆపుతుర్రు. మరి ఏమిటికి పెట్టాలి, ఎవరిని తీసుకొచ్చి పెట్టాలి, ఎవరిని ముంచి పెట్టాలి? మరి అది దాని గురించి మీరు ఆలోచించరా? లేకపోతే మరి అందరం స్ట్రైక్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. మరి ఏం చేస్తారో చేయండి. మీరు మా యందు దయ ఉంచి మీరు మధ్యాహ్నం భోజనం వాళ్ళని పట్టించుకొని మీరు చేస్తున్నామో చేయరి. అంగన్వాడికి ఎట్లా ఇచ్చిరో మాకు కూడా అట్లనే ఇచ్చి గౌరవ వేతనం వేరే ఇచ్చేటట్టు చేస్తున్నామో చేయరి. లేకపోతే అందరం ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్లో మొత్తం బడి బంద్ పెట్టిరు. అది మాకు నిన్ననే మెసేజ్ వచ్చింది. మేము కూడా బడి బంద్ చేయాలనో నల్గొండ డిస్టిక్ నుంచి DOకు అప్లై ఇస్తాము. వారం రోజులు కూర్చుంటాం కలెక్టర్ ఆఫీస్ కాడ. మరి వారం రోజుల దాకా పిల్లలకు ఎట్లా తెచ్చి పెడతారో చూస్తాం. గవర్నమెంట్ టీచర్లు తెచ్చి పెడతారో, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం వండుకొచ్చి పెడుతుందో చూద్దామనే డిసైడ్ అయినాం సార్. దయచేసి మా బిల్లులు మాకు వేసేటట్టు చూడండి. చూసినాక 10వ తారీఖు అయిపోయినాక 15 నుంచి మేము ధర్నా చేద్దామని డిసైడ్ అయినాం సార్. మా గౌరవ వేతనము, పిల్లల మెస్ బిల్లు, ఎగ్గు బిల్లులు అన్నీ ఒకసారి పడాలి. వాళ్ళదొకసారి, వీళ్ళదొకసారి ఏందో ఏమో. మరి అడక తింటున్నామో ఏమో. ఆ ఇంట్లో ఒక కూర, ఈ ఇంట్లో ఒక కూర అన్నట్టే ఉంది మా బతుకు. ఎస్సీ అంట, బీసీ అంట, మైనార్టీ అంట, యాడంగా వచ్చిరు. వీళ్ళందరూ ఒకటే కదా తెలంగాణ అన్నప్పుడు. తెలంగాణలో ఉన్న వాళ్ళని విభజించి ఈ బిల్లు ఆ బిల్లు అంటే మరి మేము ఏం చేయము. మాకు అన్ని బిల్లులు ఒక్కసారి పడేటట్టు చేయండి సార్. చేస్తేనే మాకేమన్నా, లేకపోతే 15వ తారీఖు నుంచి ధర్నా చేద్దాం, కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుందామనే చెప్పి నల్గొండ జిల్లా ప్రతి ఒక్క మహిళలకు, ప్రతి ఒక్క స్కూలు టీచర్లకు, సార్లకు అందరికి చెప్పుకొని మీరు బంద్ చేసి
అందరం కలిసి కూర్చుందామని చూస్తున్నాం. మధ్యాహ్నం భోజనం కార్మికురాళ్లకు, పెద్దలకు, చిన్నలకు నా యొక్క మనవి, నేను సుకన్య మధ్యాహ్నం భోజనం వంట చేసే కార్మికురాళ్ళు అయితే 15వ తారీఖు నుంచి కూర్చుందామని నేను గవర్నమెంట్కు సప్లై చేస్తున్నా. ఆ మాట వాళ్ళు విని మరి 15వ తారీఖు వరకు మన బిల్లులు పడుతున్నాం, ఏం లేదు. లేకపోతే మన అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేద్దాం. బుట్టుగూడ గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజన కార్మికురాలని. నేను ప్రతిరోజు మేము మెనూ ప్రకారం వంట చేసినామండి. మాకు అన్నీ ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అన్నీ ఆర్డర్ ఇస్తారు. కానీ మాకు ఆర్డర్ ప్రకారం మాకు కూడా అంతే, మీరు మాట్లాడిన విధంగా మాకు వేతనం పెంచితే మేము కూడా మీరు ఎట్లా ఇస్తారో మేము కూడా అట్లా వంట చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. కానీ మాకు 6 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం సార్. మీరు దయచేసి అన్నీ ప్రతి ఒక్కటి ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇంత మెనూ ప్రకారం మేము వంట చేస్తున్నప్పుడు మాకు కూడా అదే విధంగా మాకు ప్రతి నెల జీతం ఇస్తే మేము కూడా సంతోషంగా మీరు అన్న విధంగా మేము కూడా వంట చేసాం కదా సార్. మీరు ఇట్లా ఇవ్వకపోతే మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ అడుక్కొచ్చి పెట్టాలి, అన్నం పెట్టాలి. ప్రతిరోజు మేము ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఇవన్నీ చేస్తే మాకు అంత అప్పుల పాలై మమ్మల్ని ఇంట్లో మాకు చాలా ఇబ్బందుల పాలున్నాం సార్. మాకు దయచేసి మీరు ప్రతి నెల మాకు అందరిలాగా మాకు జీతం ఇస్తే మేము కూడా సంతోషపడతాం. మాకు అసలు ఇంతమందిలో మాకే జీతం తక్కువ, పని ఎక్కువ. మేము జీతం తక్కువ, పని ఎక్కువ చేసేది మేమే. పిల్లలకు వంట పెట్టి ప్రతిదీ ఒక అబ్బాయికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. వాళ్ళకి నచ్చే విధంగా మేము వంట చేస్తున్నందుకు మమ్మల్ని మీరు దయచేసి మాకు కూడా ప్రతి నెల మాకు జీతం ఇస్తే మేము కూడా మీరు అన్న విధంగా మేము వండి పెడతానికి సిద్ధంగా ఉన్నాం సార్. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అంగన్వాడీ వాళ్ళకు గుడ్లు, పప్పు, నూనె అన్నీ ఎట్లా సప్లై చేస్తారో మాకు కూడా అట్లా సప్లై చేస్తే మేము ఇంకా సంతోషంగా మీరు మంచిగా వండడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. దయచేసి వాళ్ళలాగానే మాకు కూడా కందిపప్పు, నూనె, కారం, గుడ్లు అన్నీ వాళ్ళకి ఎట్లా పంపుతారో మాకు కూడా అట్లా పంపి వాళ్ళకి ఎట్లా జీతాలు ఇస్తారో మాకు కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి 12,000 జీతం ఇస్తారు. మాకు కనీసం 3,000 జీతానికే ఇన్ని తాపత్రయాలు పడుతున్నారు సార్. మీరు దయచేసి మమ్మల్ని గమనించండి, మమ్మల్ని గుర్తించుకోండి, మాకు జీతాలు వేయండి ప్రతి నెల. బొట్టుగూడ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సైదమ్మ. బొట్టుగూడ హై స్కూల్ నుంచి నేను వంట చేసే కార్మికురాలని. ఇందులో నేను 20 ఏళ్ళు వండి పెడుతున్నాను. అయినా కూడా మాకు వేతనాలు ఇవ్వడానికి మీకు ఎంత అభ్యంతరం అవుతుందో, మీకు ఎంత కష్టం అవుతుందో మీకే తెలియాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా కూడా చేసినా నెలకి ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. మాకు నెలకు మా వేతనం మాకు వేయట్లేరు. మేము ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టాలి. ఎట్లా తెచ్చి పెట్టాలి? భర్తలు కష్టం చేస్తేనా, లేకపోతే సొమ్ములు అమ్ముకోనా, తాడుబొట్లు అవన్నీ తీసి మేము కుదబెట్టి చేసి మేము ఇవన్నీ చేసి పెడుతున్నాం. వాళ్ళకు ఇష్టమైనట్టు పేద పిల్లలకు మీరు పెట్టాలని కేటాయించుకున్నారు. సరే, ఓకే. ఆ పేద పిల్లలకు మేము కూడా వంట చేసి పెట్టాలి కదా, అది రుచికరంగా వండాలి కదా. మీరు మినిమం ప్రకారం మేము ఎట్లా వండాలనో అదే విధంగా వండి పెడుతున్నాం. అయినా కూడా మాకు వేతనాలు కరెక్ట్ మీరు వేయట్లేరు. 6 నెలల సంధి మేము వేతనాలు వేయకుండా ఉంటే మేమేమి తెచ్చి పెట్టాలి, ఏడ నుంచి పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి మీకు అర్థమవుతుందా? 1 నెల జీతం రాకుంటే ఇంట్లో సంసారం గడవదు. పిల్లలు మొత్తుకుంటారు, ఫీజులు అంటారు, అదంటారు, ఇదంటారు. మాకు పిల్లలు ఉంటారు కదా, మాకు ఫీజులు ఉంటాయి కదా, మేము చేసే కష్టం మీద ఆధారపడతారు కదా మా పిల్లలు. మాకెందుకు? మా వేతనాలు మాకు కరెక్ట్ మాకు నెలనాడే వేస్తే పిల్లలకు వండి పెట్టేది వండి పెడతాము. మాకు బాధ్యతలు అనేది ఉంటుంది ఇంట్లో. భర్తలు కూడా గొడవ పెట్టుకుంటున్నారు. మీరు చేసిన కష్టం ఏం చేస్తున్నారు? పిల్లలకు సహాయం అయితే లేదు, ఇంట్లో తినడానికి సహాయం అయితే లేదు. మీరు కష్టం చేసి లాభం ఏంటి? ఏం లాభంతో చేస్తున్నారు? అంత నష్టపోతున్నారు. పైసా లెక్క చూస్తే 1 పైసా కూడా, 1,000 రూపాయలు కూడా మీకు మిలిగేటట్టు లేదు. అయినా కూడా మీరు చేస్తున్నారు. ఎందుకంటే పేద పిల్లలు మేము వండి పెట్టాలి, నేను పేదలకు సహాయం చేస్తాము, మేము వండి పెడతాము, కష్టపెడతాము అని అంటున్నారు. మీ కష్టం ఎవరు చూస్తున్నారు? మీ కష్టం చూసేటట్లు లేరు కదా. మీరు అయినా కూడా కష్టపడతా అంటున్నారు. ఎలా కష్టపడతారు? ఎవరు తెచ్చి పెడితే కష్టపడతారు? ఏడప్పు తెస్తారు? ఎక్కడ పోతారు? అప్పులు చేసి మీరు ఆ వేతనాలకు మంచిగా కరెక్ట్ మీకు వేతనం వేస్తే, నెలనాడు కరెక్ట్ వేతనం వేస్తే వాళ్ళకు రుచికరంగా వండి పెట్టండి. మాకు అభ్యంతరం ఉండదు, పిల్లలకు సమస్య ఉండదు. పేద పిల్లలు అనేసి మనం వండి పెడదాము అనేది మీరు అనుకుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్కు కరెక్ట్ జీతాలు వేస్తారు ఫస్ట్ రోజు. మేమేం చేసినాము, మేమేం పాపం చేసినాము? మధ్యాహ్న భోజన కార్మికులు మేమేం పాపం చేసినాము? మేము వండి పెడతలేమా? మేము చేస్తలేమా? మాకు నెలకు మా వేతనం వేస్తే
మేము కరెక్ట్గా వండి పెడుతున్నాం. ఇప్పటికే కరెక్ట్గా వండి పెడుతున్నాం మీ పిల్లలకు. ఇంకా మంచిగా వండి పెడతాం, ఇంకా రుచికరంగా మీరు చెప్పిన వేతనాలతోటి మేము చేసి పెట్టాలి అని అంటే కరెక్ట్ వేయండి. నెలనాడు కరెక్ట్ మాకు వేతనాలు వేయండి. గుడ్లు జావా ఎట్లా సప్లై చేస్తున్నారో, జావా పిండి ఎట్లా సప్లై చేస్తున్నారో గుడ్లు సప్లై చేయండి, కూరగాయలు సప్లై చేయండి, అన్నీ సప్లై చేయండి. మేము వండి పెడతాము. మాకు ఎంత ఇస్తారో ఇవ్వండి. అది కూడా ఇచ్చేది కూడా టైంకి మాకు ఫస్ట్కి ఇవ్వాలి. 10 తారీఖు ఇస్తారా, ఫస్ట్కి ఇస్తారా, 5 తారీఖు ఇస్తారా, మాకు కన్ఫర్మ్ చేసి మాకు వేయాలి. ఎందుకంటే మీరు అన్ని వేతనాలు మీరు ఇస్తే మేము కరెక్ట్ టైంకి వండి పెడతాము. కరెక్ట్ టైంకి మాకు జీతాలు వేయండి. మీకు దయచేసి చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. మా బాధ మేము కష్టపడుతున్నాము, మా బాధ అర్థం చేసుకొని దయచేసి మాకు వేతనాలు వేయండి. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం సుమారు 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. అది ప్రారంభమై ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులు అత్యంత శ్రమ దోపిడీకి గురి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా కొంతకాలం పాటు రూపాయి పావుల ఇస్తే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత గౌరవ వేతనం అనే పేరుతోటి ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ గౌరవ వేతనము 2022 వరకు 1000 రూపాయల వరకే కొనసాగింది. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మధ్యాహ్న భోజన కార్మికులు అనేక శ్రమలు పడుతున్నారని చెప్పి వీళ్ళ బాధలు బాగున్నాయి, వీళ్ళు అప్పు తెచ్చి పెడుతున్నారని చెప్పి గౌరవ వేతనం 2000 రూపాయలు పెంచింది. కానీ ఇప్పటి వరకు ఆ 2000 రూపాయలు ఎవరి ఖాతాలో కూడా చక్కగా జమ అవుతున్న పరిస్థితి లేదు. వీళ్ళు మధ్యాహ్న భోజన పథకంలో చేసే వాళ్ళందరూ కూడా దళితులు, అత్యంత వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు రోజువారీ పని చేసుకొని బతికే వాళ్ళందరూ. వీళ్ళందరూ తమ ఇంట్లో పనిచేసిన డబ్బులు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం పాఠశాలలో పిల్లలకు రుచికరమైన భోజనం అందించడం, మెను ప్రకారం భోజనం అందించడం కోసము ఖర్చులు పెట్టి ఆ దుకాణాలలో అప్పులు తెచ్చిపెట్టి వంటలు చేసి పెడుతుంటారు. కానీ వీళ్లకు ప్రభుత్వము ఎలాంటి రక్షణ కానీ, గుర్తింపు కార్డులు కానీ, ప్రొసీడింగ్ ఆర్డర్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా కానీ ప్రభుత్వము పిల్లి చేస్తే గోడవతల భార్య అని చందంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులపై వ్యవహరిస్తూ ఉన్నది. ఏ ప్రభుత్వాలు మారినా కానీ మధ్యాహ్న భోజన కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. మొన్న చూసినట్లయితే పండగ వచ్చింది, 5-6 నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అనేక రకాలుగా పోరాటాలు చేసి, ధర్నాలు చేసి మా బతుకులు ఇవి, మాకు జీతాలు ఇవ్వండి, మా బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి పోరాటం చేసినా కూడా పండగ రోజు కూడా పస్తులుంచిన పరిస్థితి ఇది ఉంది. ఎంత దారుణం అంటే మధ్యాహ్న భోజనం వాళ్ళు ఒక రకంగా పాఠశాలలో 3 గుడ్లు పెట్టమని ప్రభుత్వం ఇచ్చేదేమో 2 గుడ్లకు కూడా సరిపోదు. కానీ 3 గుడ్డు మూడో గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా? వీళ్ళకి మిగిలేది ఉదాహరణకి 6 రూపాయలు ఇస్తే 50 మంది పిల్లలు ఉంటే 60 రూపాయలు. 60 రూపాయలు ఒకరోజు సరిపోవట్లేదు. కిలో కూరగాయలు రావట్లేదు 60 రూపాయలకు. ఏ రకంగా వీళ్ళు చేస్తారు? కాబట్టి మధ్యాహ్న భోజనం అనేది జైళ్ళల్లో ఉండేటువంటి తప్పులు చేసినటువంటి ఖైదీలకు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు మెనూ ఛార్జ్ ఇస్తున్నారు. మరి భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం 6 రూపాయలు, 7 రూపాయలు ఇవ్వడం దుర్మార్గము. దీన్ని మెనూ ఛార్జ్ పెంచాలి. వీళ్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 10,000 రూపాయల వేతనం చేస్తాము, మెనూ ఛార్జ్ పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరుచుకున్నారు 10,000 ఇస్తామని. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ 10,000 ఏమనే దానికంటే ముందుగా మా పెట్టిన పెట్టుబడి ఏమని చెప్పేసి పోరాటం చేసే దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మొన్న పండగ ముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్మికురాలు వంట చేస్తూ కుక్కర్ పేలి చనిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి రక్షణ లేదు, ఎలాంటి సహాయం లేదు. మేము అడిగేది ఏంటంటే ఆ పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రక్షణ ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఇవ్వాలి. ఈ ప్రమాద బీమా తక్షణమే కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే వంట చెరుకు దొరకడం లేదు. ఎక్కడ కూడా చెట్లన్నీ అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. కట్టెలు దొరకడం లేదు. గ్యాసుల మీద వండాలని చెప్పేసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు అనేక ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒత్తిడి తీసుకొచ్చి మరి వంటకు సరి ఈ బిల్లులే చక్కగా రావట్లేవు. 200 మంది పిల్లలు ఉన్న కాడ రోజు ఒక సిలిండర్ అయిపోతుంది. మరి రోజు 1,500-1,800 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి వీళ్ళు? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ వంటకు కావాల్సినటువంటి గ్యాసును పూర్తిగా ప్రభుత్వమే ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అక్కడ
కాటన్ దుస్తులు డ్రెస్ కోడ్గా ఇవ్వాలి. ఎవరైతే పని చేస్తున్నారో కార్మికులు వాళ్ళందరినీ కూడా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చి మీరు చెప్పిన గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు విద్యార్థులకు సేవలు అందిస్తూ భోజనం వడ్డిస్తూ సేవలు అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 50,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో 3,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారంగా ఈరోజు భోజనాలు వండి పెడుతున్నారు. వాళ్ళ సౌకర్యాలు బాగోగులు చూస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులందరికీ గతంలో 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచుతా అని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రభుత్వంలో అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా వాళ్లకు ఇప్పుడున్న పారితోషికాన్ని 3,000 నుంచి 10,000 రూపాయలకు చేస్తామని ఎన్నికలలో వాగ్దానం చేశారు. కానీ ఆ 10,000 రాలేదు. ఇచ్చే 1,000 రూపాయల పారితోషికం కూడా 6-7 నెలలు అయిపోయింది. ఇప్పటికీ చాలా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇది నల్గొండ జిల్లాలో సుమారు ఇప్పుడు 3,000 మంది పైగా ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, ఉన్నత పాఠశాలలో కావచ్చు, అట్లాగే గురుకుల పాఠశాలలో కూడా కావచ్చు, వీళ్ళు భోజనాలు వండి అప్పులు తెచ్చి ఇప్పుడు సరుకులు తీసుకొచ్చి ఉద్దరలు తీసుకొచ్చి సౌకారు దగ్గర అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. వడ్డీ కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి. 6-7 నెలల నుంచి వీళ్ళకు డబ్బులు విడుదల చేయకుండా నాణ్యతమైనటువంటి మెనూ ప్రకారంగా వంటలు పెట్టమంటున్నారు, గుడ్డు పెట్టమంటున్నారు, అరటిపండు పెట్టమంటున్నారు. వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించి మేము బాగోగులు చూడాలని ఒత్తిడి చేస్తున్నారు. మరొక పాఠశాలలో ఏంటంటే టీచర్స్, హెడ్ మాస్టర్లు ఈరోజు మెనూ ప్రకారంగా గుడ్డు పెట్టాల్సిందే, అరటిపండు పెట్టాల్సిందే అని అంటున్నారు. ఒత్తిడి మరి ఈరోజు అప్పులలో ఉన్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? మీరు బిల్లులు ఇవ్వండి. ఈరోజు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వంట పాత్రలు ఇచ్చారు, అవి పలసన పడి ఈరోజు అడుగంటుతున్నాయి, మాడిపోతూ ఉంది. దీనికి కూడా మధ్యాహ్న భోజన కార్మికుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఇన్స్పెక్షన్లో చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాదు, మీరు పాత్రలు వచ్చినాయి, మీరు పాత్రలు ఎందుకు ఇంక హెడ్ మాస్టర్ల ఆధీనంలో పెట్టుకొని ఎందుకు మధ్యాహ్న భోజన వర్కర్స్కి సప్లై చేయట్లేదు? మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు వంట పాత్రలు సప్లై చేయండి, గ్యాస్ సప్లై చేయండి. మీరు ఇప్పుడు అనేక పాఠశాలల్లో షెడ్లు లేవు. ఈరోజు పొగసూరి చెట్ల కింద వండుతున్నారు, వర్షాలు పడుతున్నప్పుడు ఇబ్బందులు అవుతున్నారు. ఈ సకంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇది వాళ్ళ ఇష్యూగా కాదు, ఇది మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులు దీన్ని కూడా చూడాలి, పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి. డిఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఈఓలు కానీ వీళ్ళు ఇన్స్పెక్షన్ అనేది పేరుకి ఏదైనా మధ్యాహ్న భోజనం ఉండలేదని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, బెదిరిస్తున్నారు తప్ప నిజంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు ఎందుకు ఇవ్వరు? ఈ ప్రభుత్వ పరంగా రావాల్సిన సౌకర్యాలు ఎందుకు రావు? ఈ సౌకర్యాలు ఇచ్చి మీరు ప్రభుత్వం పరంగా నాణ్యతగా ఉండకపోతే చర్యలు తీసుకోండి. మీరు ఏమీ ఇయ్యరు. ఈరోజు గ్యాస్ కొనుక్కోవాలి, సరుకులు కొనుక్కోవాలి, ఆ వాటికి ఇప్పటికీ 17 నెలలు అప్పులు తెచ్చి పెట్టారు. ఇంకే రకంగా బతకమంటారు వాళ్ళను? అందుకని బతకలేక బడి పంతులు అన్నట్టుగా సామెత ఉందో మధ్యాహ్న భోజన కార్మికులది కూడా అంతే ఉంది. అందుకని వాళ్ళు అప్పులు తెచ్చి కూర్చున్నారు. 1,000 రూపాయలు సరిపోవటం లేదు, ఇచ్చే మెనూ కూడా సరిపోవట్లేదు. మెనులు కూడా పెద్ద విద్యార్థులకు 150 గ్రామ్స్ పెట్టమన్నారు, అక్కడ ఇంకా 200 గ్రామ్స్లు కూడా తింటున్నారు. మరి అక్కడ బియ్యం సరిపోవట్లేదు. మీరు ఈ సక్రమంగా బియ్యం ఇవ్వండి. ఆ బియ్యం కూడా మీరు సన్న బియ్యం ఇస్తున్నారు, మంచిది. సన్న బియ్యం ఎక్కువ పెద్ద విద్యార్థులు ఉన్న కాడ ఎక్కువ ఇవ్వండి. మరి అక్కడ భోజనం ఎక్కువ తింటున్నప్పుడు చిన్న విద్యార్థులకు సరిపోవట్లేదు. ఇది కూడా మళ్ళీ కార్మికుల మీద వేయడం సరైనది కాదు. తూకం వేసి మెను ప్రకారంగా మీరు ఎంత తింటున్నారో అంత ఇచ్చేయండి. ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే వాళ్ళందరూ కూడా నోటీసులు ఎంఈఓలకు ఇచ్చి ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా మీరు 7 నెలల బకాయిలను విడుదల చేయాలి. 2024లో ఉన్న గుడ్డు బిల్లులు కూడా రాలేదు ఇంకా కొంతమందికి, ఇంకా 3 నెలలు 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు కూడా విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈ రకంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, సంక్షేమం ఏదైతే మీరు పథకాలు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నారో ఆ సంక్షేమ పథకాలలో కూడా ఇది ఒక మీరు పెట్టే మెను, విద్యార్థులకు భోజనం పెట్టే సంక్షేమ పథకం కూడా ఒకటి. ఆ సంక్షేమ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వకుండా, సౌకర్యాలు ఇవ్వకుండా, వాళ్ళ బాగోగులు చూడకుండా ఈ సంక్షేమ పథకం బ్రహ్మాండంగా మేము విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నామని చెప్పుకుంటే అర్థం లేదు. ఆ రకంగా ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు పాఠశాలల్లో షెడ్లు, మంచినీరు, అన్ని సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.